నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుద్ధ త్రయోదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే నిత్య జీవితంలో రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు చైత్ర శుద్ధ త్రయోదశి తిథి ఉంది. చైత్ర శుద్ధ త్రయోదశి తిథి అనంగ త్రయోదశి అనే పేరుతో జరుపుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుడిని దగ్ధం చేసిన తర్వాత మన్మధుడి భార్య అయినటువంటి రతీదేవి అమ్మవారిని ప్రార్థిస్తే పరమేశ్వరుడు మన్మధుడు అవయవములు లేనివాడిగా రతీదేవికి కనిపించేటట్లుగా వరమిస్తాడు. అందుకే మన్మధుడిని అనంగుడు అనే పేరుతో పిలుస్తారు. అనంగ త్రయోదశి సందర్భంగా ఎవరైనా సరే అనంగుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయచ. ఈ శ్లోకం అనంగ త్రయోదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత చదువుకోండి. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడండి. అలాగే నిత్య జీవితంలో జ్యోతిష శాస్త్రపరంగా రాహుగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా ఆలస్యమవుతూ ఉంటాయి. అలాగే జాతకంలో రాహుగ్రహం సూర్యుడితో కానీ చంద్రుడితో కానీ కలిసి ఉన్నట్లయితే దాన్ని గ్రహణ దోషము అనే పేరుతో పిలుస్తారు. ఎవరికైనా సరే జాతక చక్రంలో రాహువు సూర్యుడితో కలిసి ఉంటే దాన్ని సూర్యగ్రహణ దోషం అంటారు. రాహువు చంద్రుడితో కలిసి ఉంటే దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు. ఈ గ్రహణ దోషం ఉన్నప్పుడు ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా అవి ఆచరణలోకి రాకుండా జీవితంలో అభివృద్ధి అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్ల పరంగా ఆలస్యం అవుతూ ఉంటుంది. చేస్తున్న వృత్తిలో గుర్తింపు లభించదు, శ్రమకు తగిన ఫలితం లభించదు. దీనికి కారణం జాతకంలో రాహు సూర్యుడితో కానీ చంద్రుడితో కానీ కలిసి గ్రహణ దోషం ఉంటవే అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే జాతకంలో ఎవరికైనా రాహు శనితో కలిసి ఉంటే దాన్ని నాందీ యోగం అనే ఒక రకమైన అవయోగంగా జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఈ నాందీ యోగం అనే అవయోగం ఉన్నప్పుడు జీవితంలో కోర్టు పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నప్పుడు దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి రాహువు జాతకంలో సూర్యుడితో కలిసి ఉన్నా, చంద్రుడితో కలిసి ఉన్నా, శనితో కలిసి ఉన్నా, శుక్రుడితో కలిసి ఉన్నా అనేక రకాలైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాహువుకి సంబంధించిన దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. నవగ్రహాల్లో రాహువుకి ఆదివారం అంటే చాలా ఇష్టం. ఆదివారం రోజు పుట్టల దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేస్తే రాహుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. నవగ్రహాల్లో రాహువు ప్రభావం పుట్టల మీద ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే ఆదివారం పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. పుట్ట దగ్గర చలిమిడి నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేయటం ద్వారా ఎంత తీవ్రమైన రాహుదోషాలున్నా వాటి తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శివుడికి పుట్ట తేనె చెరకు రసం ఈ రెండు ద్రవ్యాలతో అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న సమస్త రాహుదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రాహుగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆదివారం రోజు ముల్లంగి దుంపలు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా ముల్లంగి దుంపలు దానం ఇస్తే కూడా రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా అమావాస్య ఎప్పుడు వచ్చినా సరే అమావాస్య రోజు ఒక తేనె బాటిలు 1 కేజీ నల్ల ద్రాక్ష దానం ఇవ్వటం ద్వారా కూడా రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతి గ్రహానికి అధిష్టాన దేవత ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి. అందుకే ఆదివారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దుర్గా, కాళీ, చండి ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయానికి ఆదివారం వెళ్ళి దర్శనం చేసుకోవటం, కుంకుమార్చన చేయించుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా రాహువుకి సంబంధించిన పరిహారాలు పాటించండి. అనంగ త్రయోదశి సందర్భంగా అనంగుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకొని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుద్ధ చతుర్దశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. రావణుడు కూడా యోగ భూమికలో పరమాత్మను దర్శించేటువంటి గొప్ప సాధకుడే. రావణ బ్రహ్మ కదా, బ్రహ్మ నుంచి 4వ తరం వాడు అవుతాడు ఆయన. అటువంటి మహోన్నతమైనటువంటి స్తుతి ఇది. పోనీ ఎవరు రచించారనే దానికంటే దీని మహిమ చాలా గొప్పది. పరమాత్మతో తాదాత్మ్యం చెంది పలికినప్పుడు ఎవడైనా సరే వాడి పలుకు పరమాత్మది తప్ప వాడిది కాదు. ఇది గ్రహించగలిగితే అటువంటి తాదాత్మ్యంలోంచి పలికాడు. కాబట్టి ఇందులో శబ్దాల్లోనే శివతాండవం మనకు వినబడుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. అలా రచించాడు. శబ్ద ప్రాధాన్యం కలిగిన స్తుతిగానే కనబడుతుంది ఇక్కడ. పైగా కొత్తవి తెచ్చి చెప్పే కంటే తెలియకుండా చదివే వాటిలో తెలుసుకోవాల్సిన చెప్తే పనికొస్తుంది. మొత్తానికి ఆ తాండవ స్తోత్రం ద్వారా మన కోసం విశ్వనాథుడు నటేశ్వర రూపంతో కనబడబోతూ ఉన్నాడు ఇక్కడ. ఇందులో ప్రధానంగా ప్రతి శ్లోకంలో కూడా ఒక ఆకాంక్ష ఉంటుంది. అది రమ్యమైనటువంటి అంశం. ఇలాంటి శివుడు నాకు ఇది ఇచ్చుగాక, నాకే కాదు ఇది విన్నవారికి, ఆ శివుని ఆరాధించిన వారికి ఇది ఇచ్చుగాక అని దేనికి దానికి ఒక ఆకాంక్ష అనేది ఉంటుంది. ఇది ఆ శ్లోకానికి ఫలశ్రుతి అని కూడా భావించవచ్చు. అందులో చెప్పిన అర్థాన్ని స్ఫురణకు తెచ్చుకుంటూ కానీ దాన్ని చదివి పరమాత్మతో తాదాత్మ్యం చెందితే తప్పకుండా ఫలమిస్తాడు. అలా చెప్పి చివరికి తనదైన ఒక ప్రత్యేకమైన అభిలాషని పరమాత్మతో చెప్తాడు. అలా మొత్తం 14 శ్లోకాలు ఇది విశేషించి. ఫలశ్రుతి తీసివేస్తే 13 వస్తాయి మనకి. ప్రారంభించుకుంటూ ఉన్నాం శివతాండవ స్తోత్రాన్ని. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క రూపాలను చాలా మనం దర్శించాం. భగవత్పాదులు వారిచ్చిన స్తోత్రాలే చెప్పుకున్నాం మొదటి నుంచి కూడా, విశ్వనాథ స్తుతి మొదలుకొని. అందులో పరమేశ్వరుని అనేక రూపాలు మనకి స్ఫురించే. ఒకటి త్రిపురాసుర సంహారమూర్తి, ఆదికిరాతమూర్తి, దక్షిణామూర్తి, అదేవిధంగా నటరాజమూర్తిని కూడా దర్శించుకున్నాం. ఇవాళ పూర్తిగా నటరాజే మన కోసం వస్తున్నాడు. ఎందుకంటే శివుని మూర్తులన్నిట్లోకి ఒక పరిపూర్ణమైనటువంటి తత్వము నటరాజతత్వంలో దాగి ఉన్నది అని మనం అనేక మార్లు చెప్పుకున్నటువంటిదే. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములైన పంచకృత్యాలు పరమాత్మ నిర్వహిస్తాడంటే ఆ పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరుని నేను అని చెప్పేటువంటి ఒకే ఒక్క రూపము నటరాజ స్వరూపము. అందుకే నటరాజ స్వరూపం పరిపూర్ణంగా మనకు గోచరిస్తున్నది. ఒక్కసారి ఆ స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఒక అద్భుతమైన కాంతి వలయ మధ్యంలో నటరాజస్వామి ఉంటాడు. ఈ కాంతి వలయం ఏంటో కాదు, అనంతమైన బ్రహ్మాండ చక్రం. ఆ బ్రహ్మాండ చక్రానికి అంతర్యామి అయి ఆ బ్రహ్మాండమునందు సృష్టి స్థితి లయలు చేస్తున్నటువంటి చైతన్యం నేను అని చెప్తున్నటువంటి స్వరూపమే అందులో గోచరిస్తున్నది. అదేవిధంగా బ్రహ్మాండం అంతే కాదు, అణువులో కూడా ఆయనే. అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతిదానిలో ఆ చైతన్యం చేతన రూపంలో మనకు తెలియబడుతున్నది. చేతనత్వం ఆయనది కాదు, ఆయన లేకపోతే చేతనత్వం లేదు. కానీ చైతన్య స్వరూపుడైన ఆయన వలన ప్రతి అణువులో చేతనత్వం ఏర్పడుతుంది. చేతనత్వం అంటే కదలిక. కదలిక అనేది ఏర్పడితేనే పరిణామం అనేది ఉంటుంది. పరిణామం అనేది ఉంటేనే జగత్తు ఉండడం అనేది ఉంటుంది. కానీ వస్తువుగానే ఉండిపోతే సృష్టి ఏమున్నది? ఆ వస్తువు రకరకాలుగా పరిణమిస్తూ ఉంటుంది. కనుక సృష్టి స్థితిగా నడవాలన్నా నిరంతరం కదలిక ఉండాలి అన్నాడు. ఈ కదలికకే లయ అని పేరు. మన నాట్యశాస్త్రంలో రిథం అనే మాటని, ఇదే సంగీత శాస్త్రంలో కూడా లయ అనే శబ్దం ఉన్నది. లయాత్మకంగా ఉండాలి అంటే ఒక సిస్టమెటిక్ వైబ్రేషన్. లయ అంటే ఇదే అర్థం. ఒక పద్ధతి కలిగిన కదలిక ఏదైతే ఉందో అది లయ. అంతేగాని ఏదో యాక్సిడెంటల్గా జరగట్లేదు, ఒక పద్ధతిగా జరుగుతోంది లయ అన్నాడు. ఆ పద్ధతి పరమేశ్వరుడు, పద్ధతియే పరమేశ్వరుడు. ఈ మాట గుర్తుపెట్టుకుని ఆలోచించుకోండి. ఎందుకంటే విశ్వపద్ధతి మనం నిర్మాణం చేసింది కాదు, విశ్వ విధాన నిర్ణేత గనక విధాత అని పేరు ఆయనకి. కానీ సృష్టికి పద్ధతి ఉంది. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, అలాగే ప్రకృతి యొక్క గమనం, పంచభూతాలు, మన ఊపిరి యొక్క కదలిక, ఇవేవీ కూడా మన చేతిలో లేదు. పోనీ సూర్యాస్తమయాలు మన చేతుల్లో లేవంటే కొంత అర్థం ఉంది. ఆఖరికి మన ఊపిరి కదలిక కూడా మన చేతిలో లేదు అని నేను అన్నంత మాత్రాన మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పదు మరి. ఎందుకంటే ఎలా వచ్చిందో తెలియదు, అలా పోయిందో తెలియదు. వస్తువు పోతూ ఉన్నప్పుడు ప్రతి అణువులో ఏం జరుగుతుందో తెలియదు. ఇంతమంది కూర్చున్నాం కానీ ఆ లోపల అణువుల సైలెంట్గా పని జరిగిపోతుంది మనందరికీ. ప్రతి అణువులో నిరంతర స్పందన ఉంది అనేది అందరికీ తెలిసిన అంశమే. అణువు మొదలు బ్రహ్మాండం వరకు నిరంతరం ఒక స్పందన ఉన్నది. నట శబ్దాన్ని ఋగ్వేదం వాడింది. దానికి పాణిని మొదలైనటువంటి వాళ్ళు అర్థం చెప్తూ నటధాతోహ స్పందనార్థే అని చెప్పారు. నట అనే శబ్దానికి స్పందన అని అర్థము. స్పందన. ఈ స్పందన ఎక్కడుంటుంది అంటే చైతన్యం ఉన్న చోట స్పందన ఉంటుంది. అందుకే వ్యక్తి బ్రతుకున్నాడా లేదా అంటారు, అలా చూసి స్పందన ఉంటే పర్వాలేదండి, స్పందన పోయిందంటే అంతే అంటారు. ఇక్కడ అంటే చైతన్యం యొక్క లక్షణమే స్పందనము. చైతన్యవుడు పరమేశ్వరుడు. కానీ చైతన్యం అంటూ ఉంటేనే స్పందన ఉంటుంది. ఆ స్పందనమే ప్రాణముగా, బుద్ధిగా, దేహాదులుగా వ్యాపించుంటుంది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతి చోట ఉన్న ఆ స్పందనే అణు విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తున్నది.
ఆ న్యూక్లియస్ చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఇత్యాదుల యొక్క కదలిక అంతా కూడా అదే. ఇవన్నీ కూడా ఏదో పిచ్చి పిచ్చిగా జరగట్లేదు. రిథమిక్ పల్సేషన్ అంటాడు శాస్త్రవేత్త. రిథమిక్ పల్సేషన్ ఒక లయాత్మకమైనటువంటి స్పందనతో జరుగుతున్నది. ఆ పల్సేషన్స్ ఎలాంటివంటే కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్, ఈ రెండిటితో జరుగుతుంది. సృష్టి, లయ, ఈ మధ్యలో ఉన్న కాలం పేరు స్థితి అన్నాడు ఇక్కడ. ఇది ప్రతి అణువులో జరుగుతుంది, ప్రతి క్షణంలో జరుగుతోంది, ప్రతి కణంలో జరుగుతోంది, అవునా లేదా? కనుక నిరంతరం కదిలే ఈ కదలిక ఎవడిదో వాడు నటరాజు. కదలిక బట్టి పరమాత్మను తెలుసుకోవాలి. కనుక ఈ కదలికంతా నటరాజు అయితే ఇన్ని కదిలిస్తూ తాను కదలకుండా కూర్చుంటాడు. స్థాణు అన్నారు ఇక్కడ. భలే చిత్రమైన పేరండి. ఆయన పేరే నటరాజు. క్షణం తీరిక లేకుండా డ్యాన్స్ చేసేనే ప్రపంచం ఉందిట. పేరు మరుగు పేరు స్థాణు అన్నారు. స్థిరస్థాణు ప్రభుర్భీమ ప్రవరో వరదో వరహ అంటుంది శివశాస్త్రం. ప్రారంభంలోనే స్థిరస్థాణు, మళ్ళీ కదలిక ఆయనే అన్నాడు ఇక్కడ. ఇది ఆలోచిస్తుంటే స్టాటిక్ డైనమిక్ లేదా కైనెటిక్ ఎనర్జీ ఇవన్నీ మనం ఆధునిక పరిభాషలో చెప్తున్నాం. అందుకే విజ్ఞాన శాస్త్రం బాగా అర్థమైతే వేదాంత శాస్త్రంగా పండిపోతుంది అన్నారు పెద్దలు ఇక్కడ. ప్రతి అణువులో పరమాత్మ అనుభూతిని మనం పొందగలగాలి. అదే భక్తి అన్నా, అదే జ్ఞానమన్నా. భగవద్ అనుభవం పొందడమే జీవనానికి పరమార్థము. ఆ భగవద్ అనుభూతిని శివానుభూతి అంటారు ఇక్కడ. ఆ శివానుభూతే బ్రహ్మానుభూతి. అది కేవలం అనుభవైక వేద్యమైనటువంటి అఖండ బ్రహ్మానందం. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆయన ఉనికి తెలిస్తే తెలుస్తుంది. ఆయన ఉనికి కొత్తగా రావలసిన అవసరం లేదు, ఉన్నది. కనుక నిరంతరం నటరాజస్వామిని మనం భావన చేయాలి. ఆయన కదలికలు తెలుసుకోవాలి. నటరాజు అనగానే అనేక రకాలుగా నాట్యం చేయగలడు ఆయన. రకరకాల భావాలు ఉన్నాయి. మన బ్రతుకు నిండా ఉన్నాయి భావాలు, అంతే కదా. నవ్వితే ఒక స్పందన, ఏడిస్తే మరొక స్పందన, భయం కలిగితే ఒక స్పందన, భయపెడితే ఒక స్పందన, వీరత్వం చూస్తే ఒక స్పందన, ఆశ్చర్యం చూస్తే ఒక స్పందన, మక్కువ కలిగితే ఒక స్పందన. ఇన్ని రకాల వాటికి నవరసాలని పేర్లు. ప్రపంచంలో నవరసాలు ఉన్నాయి, బ్రతుకులో నవరసాలు ఉన్నాయి, శ్రీచక్రంలో నవరసాలు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. నవావరణలు నవరసాలే. ఈ నవరసాలు ఏ శక్తి అందుందో అది సర్వరసాలకు అతీతమైన చిదేక రసం. అది ఇక్కడ, అది తెలుసుకున్నాడు ఇక్కడ ఈ తత్వం. అందుకే మొత్తం నటరాజతత్వమే శ్రీ విద్య, నటరాజతత్వమే శ్రీచక్రం. ఈ రహస్యం తెలిస్తే ఆ శివశక్తుల సమన్వయాన్ని ప్రతి శ్లోకంలో చూపిస్తూ శ్రీ విద్యా రహస్యాల్ని, నటరాజతత్వాన్ని ఆవిష్కరించిన అద్భుత స్తోత్రం శివతాండవ స్తోత్రం. ఇందులో అడుగడుగున శివశక్తి సామరస్యాన్ని చూపిస్తూ ఉంటాడు. అది గమనించవలసిన అంశం ఇక్కడ. ఈ జగత్తు యొక్క గమనంలో ఉన్న ఒక వైజ్ఞానికమైన సత్యం ఏదైతే ఉందో, మనం విజ్ఞానం అనేది ఆధునిక భాషలో అనట్లేదు, పరమార్థ భాషలో కూడా అసలు ఉన్న సత్యం ఏదో అది భగవత్ స్వరూపమైన అనుభూతిలోకి తెచ్చుకుంటే ఆధ్యాత్మికం. కనుక శివరూప ధ్యానంలో నటరాజ ధ్యానం అంత గొప్పది. ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడు అన్నాడు? 5 పనులు నేనే చేస్తున్నానని నిలబడ్డాడు నటరాజు. ఒక్కసారి ఆ మూర్తిని ధ్యానిద్దాం. ఎలాగంటే ముందు డమరకం పట్టుకున్నాడు. ఆ డమరకం ప్రథమ స్పందన అన్నాడు ఇక్కడ. అక్కడి నుంచే అక్షరములు సమస్త జగత్తు. అది సృష్టికి సంకేతం. అది మోగుతున్నంతసేపు సృష్టి. ఈ కలిగిన సృష్టిని నేను రక్షిస్తున్నాను, స్థితి చేస్తున్నాను. ఇలా పట్టుకున్నట్టు ఒకసారి అభయహస్తం. ఇలాగే చేస్తా అనుకోవద్దు. ప్రళయకాలం వచ్చినప్పుడు నేనే దీన్ని తగలబెడతానన్నాడు అగ్ని పట్టుకుని. కనుక సృష్టి స్థితి సంహారాయే. దాని తర్వాత ఏమంటున్నాడంటే ఈ ప్రపంచంతో బంధం మాయతో కూడినటువంటి తిరోధానం, ప్రపంచం నుంచి మోక్షం, అనుగ్రహం, ఈ రెండు కూడా నేనే ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. 5 పనులు ఎవరు చేస్తున్నారు? సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షము. ఈ 5 చేసే శక్తి ఇంకెవరికైనా ఉందా? ఎవడికి లేదు. తయారైన సృష్టి మీద రీసెర్చ్ చేస్తాడే తప్ప తయారు చేసేవాడు చేయగలరండి ఇక్కడ. కనుక జగత్తులో ఈ 5 పనులు ఎప్పుడు జరుగుతున్నాయి? నిరంతరం జరుగుతూ ఉన్నాయి. 5 ఆయనే చేయగలడు. కనుక పంచకృత్యములు ఆయనవే. ఇదే పంచకృత్య పరాయణ. మళ్ళీ లలితలోకి వెళ్ళిపోతారు ఏంటండి? నంది విద్య నటేశ్వరి ఆవిడే. వారిద్దరి స్వరూపం ఒక్కటే. అందుకు ఆ తల్లి లేదా అయ్య వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న పని అయ్యా ఇదంతా. అందుకే ఆ నటరాజస్వామిని ధ్యానిస్తే కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం పట్టుకుని కనబడతాడు ఇక్కడ. అంటే శివశక్త్యాత్మకమైన స్వరూపమే నటరాజమూర్తి. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधि ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:31 తిథి త్రయోదశి సాయంకాలం 4:08 వరకు. నక్షత్రం హస్త రాత్రి 1:52 వరకు. వర్జం మధ్యాహ్నం 11:53 నుంచి 1:19 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:41 వరకు. అమృతకాలం రాత్రి 8:29 నుంచి 9:55 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 6:50 నేటి విశేషం అనంగ త్రయోదశి అంటే మన్మధునికి సంబంధించినటువంటి త్రయోదశి అనమాట. ఈరోజు వసంత పూజ చేస్తారు. అలాగే శైవ చతుర్దశి. అందువలన స్వయంభూలింగం ఎక్కడైనా సరే మనం దర్శనం చేయడం ద్వారా ద్వాదశ జ్యోతిర్లింగాలైనా సరే వాటి ద్వారా మనకు సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శివుడు మొదలైనటువంటి వారందరికీ కూడా అంటే శివుని యొక్క పరివారానికి అంతకీ కూడా దమనోత్సవం చేయడం మంచిది. అదేవిధంగా ఈరోజు అనధ్యయనం కూడా ఉంది. అనధ్యయనం కావడం వలన మనం తప్పనిసరిగా అధ్యయనం అంటే చదవడం అనే దాని పని చేయకుండా ఉండడం మంచిది. ఆధ్యాత్మికంగా మన సమయాన్ని గడుపుతున్నట్లయితే మనసులో ఏర్పడేటువంటి నెగిటివ్ అంటే చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. విశ్వజనీయమైన ప్రేమ జీవితపు అస్తిత్వాన్ని పెంచుతుంది. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నిష్కామకర్మేతి యదుచ్యతే తత్ ఆదౌ భవేన్నో సుకరంజనానాం పరంతు తస్యాన్యజనుషు చాపి నాభిక్రమచ్ఛేదనమస్తి కించితు. నిష్కామకర్మ అంటూ ఉంటారు కదా, అదంత తేలిక కాదయ్యా. మొదట్లో ప్రారంభించిన వాడికి అది కష్టమే ఎప్పుడైనా సరే. అంత మాత్రం చేత దాన్ని వదిలిపెట్టకు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ జన్మలో నువ్వు పూర్తిగా దాన్ని సాధన చేసి అందుకోలేకపోయినా సరే దానికి నువ్వు మొదలుపెట్టినటువంటి కృషి ఉందే అది వ్యర్థం కాబోదు. పై జన్మకు కూడా ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ సాధన అంది తీరుతుంది అని మనకు ఒక భరోసా ఇస్తున్నారు. దీంట్లో ఎలా ఇస్తున్నారు? ఏ శాస్త్రాధారాన్ని సూచిస్తున్నారు? ఏ అనుభవాన్ని సూచిస్తున్నారు ఈ భరోసా? అంటే కేవలం శాస్త్రమే కాదయ్యా, తర్కంతో కూడా సాధించవచ్చు. కర్త ఒకడు ఉన్నాడు, కామం ఒకటి ఉంది. వీళ్ళిద్దరికీ లింక్ ఏమిటి? మామూలుగా వాక్యం సెంటెన్స్ ఉందనుకోండి, దాంట్లో కర్త కర్మ క్రియ ఉన్నాయి. ఈ కర్త కర్మ క్రియల్లో కర్తకి కర్మకి లింకు పెట్టేది ఎవరు అంటే క్రియే. కానీ మానవ జీవితంలోకి వచ్చేటప్పటికి కర్తకి వాళ్ళు ఉండేటువంటి కోరికకి వాళ్ళు వచ్చేటి వల్ల వచ్చే ఫలితం ఒకటి 3 ఉన్నాయి. దీంట్లో కర్తకి ఫలితానికి మధ్యలో లింకు పెట్టేది ఎవరయ్యా అంటే కోరికే. కోరిక కనుక లేకపోయినట్లయితే వాడు ఎన్ని రకాల పనులు చేసినా సరే వాడు అకర్తే అని శ్రీకృష్ణ పరమాత్మ తేల్చి చెప్పేశాడు. కనుక కర్తను కర్తగా నిలబెట్టేది ఎవరంటే కోరిక. కర్తగా నిలబెట్టడం అంటే అర్థం ఏంటి? వాడిని భోక్తగా చేసేది అని అర్థం. అంటే భోజ్యమైనటువంటి ఒకానొక వస్తువుతో వాడికి సంబంధం కలిగిస్తోంది. ఆ భోజ్యం మీద వాడికి ఒక కామన ఉంది. ఒకడికి డబ్బు మీద కామన, ఒకడికి కీర్తి మీద కామన,
రకరకాల కామనలు ఉన్నాయి. ఈ కామనల పట్టి వేసుకుపోతుంటే కోట్ల లిస్టు మనం చెప్పచ్చు. కానీ బాగా ఆలోచించి చూస్తే ఇన్ని కోరికలు లేవు, ఉన్నది ఒకటే కోరిక, సుఖం మీది కోరిక. అన్ని కోరికలు అక్కడికే వెళ్ళి ఆగుతున్నాయి, అక్కడే విశ్రాంతి పొందుతున్నాయి. కనుక నిజమైన కామన ఏది అంటే సుఖం. ఆ సుఖం మీది కామన వల్ల వాడు ఏం చేస్తున్నాడు? సకామ కర్మ చేస్తున్నాడు. కానీ అనుభవంలో చూస్తే మనం సుఖం కోసం చేసే ప్రతి ప్రయత్నము దుఃఖంలోకే పర్యవసానం చెందుతోంది. రుచిగా ఉన్నాయని లడ్డూలు బాగా తినేస్తే కడుపు నొప్పి వస్తోంది. అలా ఎక్కడైనా సరే సుఖం కోసం ప్రయత్నం చేస్తే దుఃఖంలోకి పర్యవసానం చెందకుండా ఉండేటువంటి సుఖ ప్రయత్నం లేనే లేదు మానవ జీవితంలో. బాగా ఆలోచించి చూసుకుంటే దుఃఖంలోకి ఎల్లప్పుడూ వెళ్ళిపోతామని తెలిసినప్పుడు ఈ సుఖ ప్రయత్నం చేయడం దేనికి? అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ముక్త సంగ సమాచర, ఫలాసక్తిని వదిలిపెట్టి పనిచేయి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ. కర్మఫలాన్ని వదిలిపెట్టి విధ్యుక్తమైన కర్మను ఎవడైతే చేస్తున్నాడో వాడే యోగి అన్నాడు. ఇలాంటి వాక్యాల ద్వారా ఏం చెబుతున్నాడు ఆయన? కర్మ ఫలానికి కర్తకి మధ్యలో ఉండేటువంటి లింక్ ఉందే, అది ఆసక్తి, కర్మ ఫలాసక్తి అనేది తెలుస్తున్నాడు, కామన. అందుకోసం అనేది ఎప్పుడైతే మనం ఏ సుఖ ప్రయత్నమైనా సరే దుఃఖంలోకే వెళ్ళిపోతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించామో అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రయత్నాలన్నీ మానాలి. ఏ ప్రయత్నం లేకుండా ఎలా బతుకుతాం? ఏదో చేస్తాం. కనుక ఎలా చేయాలంటే నిష్కామంగా చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. కనుక ఈ పని చేసినట్లయితే ఈ చేసిన పని చెడిపోతుందనే మాట లేదు, పై జన్మకి అందుకుని తీరుతుంది. కనుక విశ్వాసపూర్వకంగా నిశ్చయంగా పట్టుదలగా నిష్కామ కర్మ సాధన చేయండి అని బోధిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. జయ గురుదత్త. పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన. ప్రాతస్మరణీయులైనటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, ఈ భూమండలం మీద నడయాడినటువంటి అపర శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి ఎన్నడూ వాహనం ఎక్కకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు, శుభలేఖ మీద సీతారాములుండి తీరాలి. అసలు వివాహము, మనుష్య జీవితము, దాంపత్యము, వైభవము ఈ జాతికి నేర్పినవాడు రామచంద్ర ప్రభు. సీతారాముల స్పర్శ లేని శుభలేఖ వెయ్యకూడదని చెప్పారు. కాబట్టి తండ్రి అంటే ఏమిటో చూపించాడు మహానుభావుడు. సరే, సీతారామ కళ్యాణం అయిపోయింది, సంతోషంగా ఉన్నారు, జీవితం వెడుతోంది. అలా వెళ్ళిపోతే ఇంకా రామాయణం ఏమిటి, మన సంసారం ఏమిటి, మన జీవితం ఏమిటి? వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, ఉత్థాన పతనాలు వస్తూ ఉంటాయి. రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు, సభనంతటినీ పిలిచాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వమ్మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, అరణ్యములన్నీ పుష్పించి ఉంటాయి, శుభప్రదమైన కాలం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, మీ అభిప్రాయం ఏమిటి? నీ చెప్పానని కాదు, రాముడు ఎటువంటి వాడు, అర్హుడేనా చెప్పండి అన్నాడు. అది ప్రజాస్వామ్యం అంటే. వాళ్ళన్నారు, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఏవి రాముడయా నీ కొడుకు, సామాన్యుడు అనుకుంటున్నావా? కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే తలుచుకు 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 పొంగిపోతాడు. మహానుభావుడు లక్ష్మణస్వామి కిష్కింధకాండ చివరిలో మాట అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. చేసిన ఉపకారమును వరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. రాముడు అటువంటి వాడు కాడు, కృతజ్ఞస్య, మహానుభావుడు, బహుకృతజ్ఞుడు. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే నస్మరత్యపకారాణం, ఇన్ని అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోడు, ఒక్క ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుంటాడు.
అది జీవితం అంటే, అది సుసంపన్నమైనటువంటి సౌశీల్యం అంటే. అటువంటి వాడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు స సర్వేషు పితేవ పరితుష్యతి. ప్రజలు కష్టంలో ఉంటే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూ ఉంటాడు. అదే ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు సంతోషపడితే తండ్రిలా సంతోషిస్తాడు. తల్లిలా ఎడవగలడు మా గురించి, తండ్రిలా సంతోషపడగలడు. అటువంటి వాడు యువరాజైతే మాకు సంతోషం కదూ. ఇంకా ఎప్పుడో చేస్తానంటానేమిటి, నాగరాజస్య మూర్ధని, ఆ ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని తెల్లగొడుగు కింద ఊరిరుగుతుంటే చూడాలనుంది, తొందరగా చెయ్యి అన్నాడు. పొంగిపోయాడు. ఇంత సంతోషపడిపోయాడు. తన కొడుక్కి పట్టాభిషేకం అవుతుందన్నాడు. కొడుకుని పిలిచాడు. శ్రీ రామచంద్రమూర్తి వచ్చారు. తీరా రామచంద్రమూర్తి ఆ బాలరాముడు నడిచొస్తుంటే చూశాడు. చూస్తే మహర్షి అన్నారు, తండ్రి హృదయం ఎలా ఉంటుందో చూపించారు. ఎంత ఆనందం! ఆ కొడుకుని చూసుకుంటే తన ప్రతిరూపాన్ని చూసుకున్నట్టు మురిసిపోతాడు తండ్రి. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాల వయస్సు వచ్చి వృద్ధుడైపోయి ఒళ్ళు ముడతలు పడి ఆసనం మీద కూర్చుని సుమంత్రుణ్ణి పంపించాడు రాముణ్ణి పిల్లని. రథంలో వచ్చాడు. వస్తూనే తండ్రి గారిని అంత దూరంలో చూసి 2 చేతులు కైమోడ్చి గబగబా వచ్చి ప్రవర చెప్పి, రాఘవవర్మణహంభో అభివాదయే, రామచంద్రమూర్తిని నమస్కరిస్తున్నాను అని నమస్కరించి నించున్నాడు. నాన్నగారు ఏమీ ఆజ్ఞ అని చెప్పలేదు దశరథుడు. అలా చూస్తున్నాడు కొడుకు వంక. ఏమిటి నాన్నగారు అంత సంతోషంగా అలా చూసుకుంటున్నారు పిచ్చి అయినా అని చూస్తున్నాడు రాముడు. దశరథుడికి మనసులో అనిపించిందిట, అలంకృత్వమివాత్మానం, అది ఆదర్శ తల సంస్థిత. అద్దం ముందు నిలబడి తను విభూతి రేఖలు పెట్టుకుని, తను బొట్టు పెట్టుకుని, తను లాల్చీ వేసుకుని, పంచె కట్టుకుని, నిలువుటద్దం ముందు నించుని, ఒకసారి నేను విభూతి సరిగ్గా పెట్టుకున్నానా, బొట్టు బాగా పెట్టుకున్నానా అని తనని చూసుకుని తాను బాగా కట్టుకున్నాను అని ఎలా మురిసిపోతాడో, అలా అచ్చు చిన్నతనంలో తను ఎలా ఉంటాడో అటువంటి ప్రతిబింబం ఒకటి అద్దం ముందు నించుంటే కనపడినట్టు మళ్ళీ చిన్న దశరథుడు వచ్చి నించున్నాడా అన్నట్టు అనిపించింది తండ్రికి. ఎంత మురిసిపోయాడోట ఆ రాముణ్ణి చూసుకుని. అది తండ్రి హృదయం అంటే. ఆ కొడుకు వృద్ధి కోసం. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, పుత్రాది చేత్ పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోవడమే మహావిద్వాంసుడికి గొప్ప సత్కారం. కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. ఆ కొడుకు అంత వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. తండ్రి హృదయం అంటే అలా ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు మాట అంటారు, కుపుత్రో జాయే తత్కచిదపి కుమాతాన భవతి అంటారు. దుర్మార్గుడైన కొడుకుంటాడేమో కానీ లోకంలో దుర్మార్గురాలైనటువంటి తల్లి మాత్రం ఉండదు. సంతోషంగా కైకేయి మందిరానికి వెళ్ళాడు. ఎంతో ఆనందంగా చెప్దామనుకున్నాడు. కోపగృహంలో ప్రవేశించుంది. వెళ్ళాడు. ఏమిటి ఇలా పడుకున్నావు, మహారాజుని నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఇస్తానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరాభట్టారికైనటువంటి లలితాదేవిని ఆరాధించాలి. ఆమె సర్వానికి మూలము. పరా ప్రకృతి ఆద్య శివ సర్వదా సర్వగా అని ప్రసిద్ధికెక్కింది. ఆ తల్లి బ్రహ్మ మొదలైన దేవతలందరికీ మాతృమూర్తి. ఈ సంసార వృక్షానికి మూల బీజం. ఆ తల్లి నామం అమృతంతో సమానం. ఆ నామాన్ని ఉచ్చరించగానే లోకుల కోరికలన్నీ తీరిపోతాయి. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఒక దివ్యాక్షరాన్ని ఉచ్చరించి పరమసిద్ధిని పొందాడు. ఈ విషయం నీకు అర్థమవటానికి ఓ కథ చెబుతున్నాను, విను. కోశల దేశంలో దేవదత్తుడనే గొప్ప కీర్తి గల బ్రాహ్మణుడున్నాడు. వేదాలు వేదాంగాలు చదువుకున్నాడు. అయితే అతడికి సంతానము లేదు. సంతానం కోసం యజ్ఞం చేయాలనుకున్నాడు. తామసా నదీ తీరాన విశాలమైన యాగమంటపాన్ని నిర్మించాడు. పండితులను పిలిచి
విధి ప్రకారంగా అగ్నిని ప్రతిష్ఠించాడు. ఆ యజ్ఞంలో సుహోత్రుడిని బ్రహ్మగాను, యాజ్ఞవల్క్య మహామునిని ఆధ్వర్యుడిగాను, బృహస్పతిని హోతగాను, పైలుడిని ప్రస్తోతగాను, గోపిలుడిని ఉద్గాతగాను, ఇతర మునులను సదస్యులుగాను పెట్టాడు. అక్కడ ఋత్వికులుగా నియమించి యథావిధిగా దాన దక్షిణలు కూడా ఇచ్చాడు. యజ్ఞం బ్రహ్మాండంగా సాగుతోంది. ఇంతలో సామవేదంలో పండితుడు ఉద్గాత అయినటువంటి గోపిలుడు సామగానం చేస్తూ మధ్యలో స్వరం తప్పాడు. ఇక 1, 2, 3, 4 సార్లు ఎన్నో కానే కాదు, ఎన్నిసార్లో జరిగింది. శ్వాస పీల్చటంలో తప్పు వస్తుంది. అప్పుడప్పుడు యజమానుడైనటువంటి దేవదత్తుడికి అతడి మంత్రాలు విని కోపం వచ్చింది. అతడి వైపు చూశాడు. గోభిలుడు ఇదేమి పట్టించుకోకుండా శ్వాస పీలుస్తూ మళ్ళీ మంత్రాన్ని తప్పుగా పలికాడు. దేవదత్తుడు కోపాన్ని తట్టుకోలేకపోయాడు. ఇదేంటిది, సామవేదం ఇట్లా చేస్తున్నాడే, ఊపిరి తీల్చుకునేటప్పుడు ఊపిరి వదిలేటప్పుడు తప్పు పలుకుతున్నాడు. ఓ మూర్ఖుడా! యజమానిగా ఉండి వచ్చినటువంటి వాడు పండితుడు, మహానుభావుడు. ఆ మహానుభావుని పట్టుకొని ఈ యజమానుడు చెప్తున్నాడు, ఓ మూర్ఖుడా తప్పులు చదవకు అని అరిచాడు. ఎందుకంటే ఈ యజమానికి కూడా తెలుసు సామవేదం కాబట్టి. తప్పు పలుకుతున్నావు నువ్వు అన్నాడు. అందరి ముందర దేవదత్తుడు అలా అనేసరికి గోపిల పండితుడికి అవమానమైపోయింది. అవమానం అందరెదురుగా, అందరి పండితులు ఎదురుగా అనేశాడే అని చెప్పేసి దేవదత్తుడిపై కోపించి, మూర్ఖాస్తే భవిత పుత్రక షటక శబ్ద వివర్జితక. అంతే, పక్కలోనే నీళ్లున్నాయి, నీళ్లు తీసుకున్నాడు. విపరీతమైన కోపం వచ్చింది. అందరి దగ్గర, పండితుల దగ్గర పక్కలో నీళ్లుంటాయి. మూర్ఖాస్తే భవితా పుత్ర షటక శబ్ద వివర్జితక. నువ్వు పుత్రుడి కోసమే కదా యజ్ఞం చేస్తున్నావు, అలా అయితే నీకు మాటలు రాని మూర్ఖుడే జన్మిస్తాడు అని శపించి ఇలా అన్నాడు. శ్వాసను నియంత్రించటం వల్ల, గుక్కుపట్టి చెప్పటం వల్ల అన్ని వేళలలోనూ తేలికైన పని కాదది. ఈ విషయాన్ని నువ్వు గ్రహించలేకపోయావు, తెలిసి కూడా నిగ్రహించలేకపోయావు. నువ్వు స్వరాన్ని తప్పుగా పలికాను అంటే అది నేను కావాలని చేసిన పొరపాటు కాదది. అనవసరంగా నన్ను అందరిలోనూ అవమానం చేసి నాకు ఆగ్రహం తెప్పించావు అన్నాడు గోభిల పండితుడు. ఆ శాపవాక్యాన్ని విని దేవదత్తుడు గడగడలాడిపోయాడు. అయ్యా, నేను ఏ మంచి సంతానం కోసం యజ్ఞం చేస్తున్నానో అదంతా ప్రయోజనం లేకుండా పోయింది అని ఏడుస్తూ గోపిలుడి కాళ్ల మీద పడి ఇలా ప్రార్థించాడు. అయ్యా, ఇది అన్యాయం. తప్పు మంత్రాలతో చేసిన యజ్ఞం ఫలాన్ని ఇవ్వదేమోనని మాట తూలానంతే. చిన్న పొరపాటుకు మీరు పెద్ద శిక్ష వేశారు. అసలే కొడుకులు లేరే అని బాధపడుతున్న నాకు మరింత దుఃఖాన్ని కలిగించారు. మూర్ఖపుత్రుడు ఉండటం కంటే అసలు పుత్రులే లేకుండా ఉండటం మంచిది అని పండితులు అంటారు కదా. అటువంటి మూర్ఖపుత్రుడు నాకు వద్దు. అటువంటి వాడికి పూజలు అందుకోవటానికి, దానాలు పుచ్చుకోవటానికి కూడా అర్హత లేదు. దేవ కార్యాలకు, పితృకార్యాలకు పనికిరాడు. అటువంటి వాడు దేశంలో ఉండటం రాజుకు మంచిది కూడా కాదు. అందుచేత అటువంటి కొడుకు నాకు వద్దు. ఎక్కడైతే మూర్ఖులు దానాలతోనూ సత్కారాలతోనూ పూజించబడతారో ఆ రాజ్యం కాదు. అందుచేత మూర్ఖపుత్రుణ్ణి కనటం కంటే మరణించటం మంచిది. దయ చూపించండి, శాపాన్ని తొలగించండి, నన్ను ఉద్ధరించండి. మీకు గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీ కాళ్ళ పట్టుకుంటున్నాను, మన్నించండి అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే క్షణకోపా మహాంతో వై పాపిష్టాగ కల్పకోపనాగ
క్షణకోప మహాంతో వై పాపిష్టాః కల్పకోపనః కోపనః. మహాత్ముల కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. పాపాత్ములకు మాత్రమే దీర్ఘకాల కోపం ఉంటుంది. నీళ్లు సహజంగా చల్లగా ఉంటాయి కదా, నిప్పు సెగ తగిలితే అది సలసల రాగిపోతూ ఉంటుంది కదా, నిప్పు సెగ తొలగిపోతే చల్లబడి సహజ గుణాన్ని పొందుతాయి కదా. అలాగే మహాత్ములు కూడా తమ స్వభావాన్ని పొందుతారు, మర్చిపోతారు. కోప్పడిందే తెలియదు వాళ్లకు. గోబిల పండితుడి కోసం క్షణంలో చల్లారిపోయింది కోపం. దేవదత్తుడి పట్ల ప్రసన్నుడై, ఓ దేవదత్త, భయపడకు, నీ కొడుకు మూర్ఖుడిగా జన్మించిన కొద్ది కాలంలోనే పండితుడైపోతాడు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అని వరమిచ్చాడు. యజ్ఞం పూర్తి అయ్యింది, అందరూ వెళ్ళిపోయారు. కొద్ది కాలానికి రోహిణీ దేవదత్తులకు ఒక కొడుకు పుట్టాడు. దేవదత్తుడు ఆ పిల్లవాడికి ఉతత్యుడు అని పేరు పెట్టారు. 8వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. అప్పుడైనా పిల్లవాడు మారి చదువుతాడేమో అని దేవదత్తుడు ఆశపడ్డాడు. కానీ ఆయన ఆశ తీరలేదు. ఉతత్యుడు అమాయకంగా కూర్చున్నాడే గాని నోరు తెరిచి ఒక్క ముక్క పలికేవాడు కాదు. దాంతో పండిత పుత్రాహ పరమశుంఠాహ అనే వార్త లోకం వ్యాపించిపోయింది. తండ్రి ఎంతో దుఃఖించాడు. ఉతత్యుడు ఎక్కడికి వెళితే అక్కడ అందరూ అతన్ని చూసి నవ్వారు, ఆట పట్టించారు. ఈ అవమానాలు భరించలేక ఒక రోజున రోహిణీ దేవదత్తులు ఉతత్యుడిని, ఛీ ఛీ, మా కడుపున మూర్ఖుడు పుట్టాడు. ఉతత్యుడు ఇది సహించలేక ఎవరికీ చెప్పకుండా ఒక రోజున అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ గంగా తీరాన ఒక గుడిసె వేసుకొని పళ్ళు తింటూ అక్కడక్కడ నిదానంగా పళ్ళు తింటున్నాడు. ఆ అరటి పండ్లో ఏ పండ్లో తింటూ అదే దాండ్లలో ఆ పండ్లు తింటూ కాలక్షేమం చేశాడు. వనవాసులు పలకరిస్తే పలికేవాడు కాదు, కదిలేవాడు కాదు, పేరు అడిగితే చెప్పేవాడు కాదు. అప్పుడు వారందరూ కూడా అతడు మౌనంగా తపస్సు చేస్తున్నాడు కనుక ఇతడి పేరు సత్య తపస్సుడు అనుకొని వెళ్ళిపోయారు. మౌనస్వామి అని వెళ్ళిపోయారు. ఉతత్తుడు మాత్రం దైవ బలం ఉంటే అన్నీ ఉన్నట్లే, నా విషయంలో దైవం ఇంకా అనుకూలించలేదు అంటే జ్ఞానవంతుడే, జ్ఞానముంది కానీ పలకలేడు, కానీ ఏమీ చేయలేడు, అంతే, అనుకూలించలేదు అనుకుంటూ కాలం గడిపాడు. 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున ఒక బాణం తగిలినటువంటి పంది పరిగెత్తుకుంటూ వచ్చి ఉతత్తుడి ముందు కన్నీరు కారుస్తూ నిలబడి అక్కడే ఉన్న పొదలోకి దూరి మాయమైపోయింది. అది రక్షించమని వేడుకుంటోంది అని ఉతత్తుడికి అర్థమైంది. దాని దయానీయమైనటువంటి స్థితికి కరిగిపోయాడు. ఆ సమయంలో అతడి నోటి నుండి ఐ అనే అక్షరం వచ్చింది. ఐ అన్నాడు. లోపలికి ఐ ఇంకొంచెం వెళ్ళు అని అక్షరం వచ్చింది. ఉతత్తుడు ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. ఐ అనేది సరస్వతీమాత యొక్క బీజాక్షరం. దాన్ని జపిస్తూ కాసేపు ఆనందంలో మునిగిపోయి కళ్ళు తెరిచేసరికి భయంకర రూపుడైనటువంటి కిరాతుడు విల్లు పట్టుకొని కనిపించాడు. కిరాతుడు ఉతత్యుడికి నమస్కారం పెట్టి, ఓ అయ్యగారు, మా కుటుంబానికి పందే ఆహారం, దానినే తిని మేము బ్రతుకుతున్నాం, అది లేకపోతే మేము బ్రతకలేం. బ్రహ్మదేవుడు మీకిదే జీవనోపాధి అని మాకు రాసిపెట్టాడు. నేను నిజం చెప్పాను, మీరు నిజం చెప్పండి, నా పంది ఇటే వచ్చింది, ఇంతలోనే ఎటుపోయింది అని అడిగాడు. ఉతత్యుడు ఇరుకును పడ్డాడా అది అడుగుతూనే. చూపించాను అంటే పందిని చంపేస్తాడు, నాకు తెలియదయ్యా అంటే అబద్ధం ఆడినట్లవుతుంది కదా, ధర్మ సంఘటనలో పడ్డాడు అని మతన పడ్డాడు. ఇంతవరకు కొంచెం తెలివి ఉంది, విద్య రాలేదంతే. హింసకు దారి తీసేది, ప్రేరేపించేది సత్యమే అయినా అది అసత్యం. అలాగే దయతో కూడినది అసత్యమే అయినా అది సత్యమే అవుతుంది.
విశ్వానికి మేలు చేసేది ఏదైనా సరే అది సత్యమే అవుతుంది అని అమ్మవారి జపం వల్ల ఉతత్తుడు ఇలా ధర్మ నిర్ణయం చేసుకున్నాడు. కాసేపటికి అయ్యం అనిన దానికి ధర్మ నిర్ణయం వచ్చేసింది. అమ్మవారి అనుగ్రహం ఉతత్తుడిపై ప్రసరించింది. కేవలం కొద్దిసేపుకి అతడికి అన్ని విద్యలు వచ్చేశాయి. అతడు వాల్మీకి మహర్షిలాగా అయిపోయాడు. కిరాతుడితో ఇలా అన్నాడు, యా పశ్యతి నసా బ్రూతే, యా పశ్యతి న సా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, యా బ్రూతే సా న పశ్యతి. అహో వ్యాథ స్వకార్యార్థిన్, అహో వ్యాథ స్వకార్యార్థిన్, కిం పృచ్ఛసి పునః పునః, కిం పృచ్ఛసి పునః పునః. ఓ కిరాతకుడా, ఎందుకని ఇన్నిసార్లు అడుగుతావు? చూసేది కన్ను, చెప్పలేదు. చెప్పేది నోరు, చూడలేదు. నేనేం చేయను? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో అన్నాడు. చూసే కన్నులు పలకలేవు, పలికే నాలుక చూడలేదు అని వింత సమాధానం చెప్పేసరికి కిరాతుడికి ఏమీ అర్థం కాలేదు. బుర్రగొక్కుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ రోజు నుండి ఉతత్యుడు సత్యవ్రతుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. అన్ని చోట్ల సన్మానాలు అందుకున్నాడు. ఒక రోజున తండ్రి అయినటువంటి దేవదత్తుడు వచ్చి కుమారుడు పండితుడయ్యాడని తెలుసుకొని ఎంతో సంతోషించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అమ్మవారి అనుగ్రహంతో పండితుడైన ఈ సత్యవ్రతుడి కథను శాస్త్రసభల్లో మునులు చర్చించుకుంటూ ఉంటారు. యజ్ఞయాగాదుల్లోనూ, వ్రతాల్లోనూ, పూజల్లోనూ బ్రాహ్మణులకు అవమానం చేయకూడదు. మహాత్ములైన వారు క్షణకాలం మాత్రమే కోపాన్ని వహించాలి. హింసకు ఉపకరించే సత్యాన్ని పలకకూడదు. ఇది తత్వానికి సంబంధించినటువంటిది. ఇది నిజమైనటువంటి నీతి. విశ్వానికి మేలు కలుగుతుంది అన్న సందర్భంలో అసత్యం చెప్పినా అది దోషం కాదు. అమ్మవారి జపం వల్ల పాండిత్యము, సర్వశాస్త్రజ్ఞానం లభిస్తుంది అనే ధర్మ సూక్ష్మాలను ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. అందుకని అమ్మ సరస్వతీదేవి మనలో నాట్యం చేస్తే నాలుకలో ఏదైనా మనం పలుకుతాం. అందుకని అమ్మ నాట్యం చేయాలంటే ఐం మంత్రాన్ని మనం పలకాల. మనకు అక్షరం రావాలా, శుద్ధమైన మాట రావాలా బయటికంటే ఐం. శ్రీమాత్రే నమః.